మరి ఇది ఎప్పుడు చెప్పిండో తెలియదు. 7 గంటలకు వచ్చింది అన్న. నాకు తెలిసి ఇండియాకు వచ్చినట్టు కొడుతుంది ముచ్చరిస్తే. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఒకప్పుడు దావోస్ పోయి తెలంగాణకు వస్తే ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ మొదలు అయితే రైలు కట్టిరా కార్యకర్తలు. అది ఈసారి ఫెయిలేనా? దావోస్ ఫెయిలే, అమెరికా ఫెయిలే, దొంగసాటుకు వచ్చి ఏమో ఇచ్చిందంట. మరి ఎప్పుడు వచ్చిందో తెలియదు. వచ్చినట్టయితే నాకు అనిపిస్తుంది మరి ఆ వార్త చూస్తా అంటే. అయ్యో, ఎవరికి తెలియదు వచ్చినట్టు కూడా. ఇవాడు రాయం కూడా రాలే. రేవంత్ రెడ్డి అమెరికా నుంచి వచ్చిందండి లే. రేపు రాస్తారే మరి. కొందరు ఓడినాట పదవులు వీడడం లేదట. సుదర్శన్ రెడ్డికి రావి అవార్డు ఇవ్వడం నిజమైన గౌరవం అని చెప్పేసి అంటాను. నిజమైన గీనే కావచ్చా నిలబడ్డ ఆయన? మరి ఆయనే ఉపరాష్ట్రపతి నిలబడ్డ ఆయనే కావచ్చు. ఆయన ముఖం అయితే గదే కొడుతుంది. సో రావి అవార్డు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చిరట. సో ప్రస్తుత కాలంలో కొందరిని ప్రజలు ఎన్నికల్లో ఓడించిన వారు పదవులను వదులుకోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు ఇది పాయింట్ ఏంటంటే, అన్నగారు చెప్పేది ఏంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అంటుండు ఉద్దేశించి. సింపుల్గా చెప్పాలంటే ఆయన భాష వేరు, మన భాష వేరు. సో మనకో భాష ఉంది, ఆయనకో భాష ఉంది. దాని ప్రకారం మాట్లాడితే సో ఆయన అయితే గట్లనే చెప్పదలుచుకోండు. సో ఇప్పుడు ఇదంతా కేసీఆర్ ఉద్దేశించే మాట్లాడు. అన్న అయితే ఇగో వీళ్ళంతా మనుషులు కనిపించే దాని ప్రకారం అన్న ఇండియాకి వచ్చింది. ఈ చుట్టుపక్కల అందరూ బొమ్మలు అంటే మరి అన్న ఇండియాకి వచ్చినట్టుగా. సో వచ్చినట్టే మరి ఏం హైప్గా అనిపించలేదు, మన్ను కూడా లేదు. ఇక కేసీఆర్ని మరట ఆయన పదవి దిగిపోయినా కూడా ఓడిపోయినా పదవులు విడతలేట. మరి ఏం ముఖ్యమంత్రి ఉండదు కేసీఆర్ అంటే రేవంత్ అన్న ఇప్పుడు ముఖ్యమంత్రి కాదని ఫీల్ అవుతున్నాం. ఇక దానికి తోడు తప్పు చేసినందుకే నోటీసులు ఇచ్చిరట. నిన్ను పటపాగడిలో అరెస్ట్ చేసిరు రేవంత్ అన్న. ఊరంతా చూస్తున్నాగా గొర్ర గుంజకపోయి అరెస్ట్ చేసిరు. ఇది ఓటుకు నోటు కేసుల. ఎందుకు అరెస్ట్ చేసిరు? పట్టపగడిలు జనం మొత్తం బరి వత్తలో దొరికిన పైసలతో 50 లక్షల కడలు దొరికినాయి. గసవంటి ఏమైనా పట్టుకున్నారే కేసీఆర్ది? దాని ఆదా తప్పు చేసినందుకే నోటీసు. ఓకే, ఆ తప్పు చూపించినారే. ఒక పైసనే 10 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు 1 పైసా మందమన్న ఆధారం చూపించరా? ఇగో గిరి చేసిన తప్పని. ఆరోపణలు పేపర్ రాతలు కాదు, ఆధారం అడుగుతురు ప్రజలు. ఇక అన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరికి నోటీసులు ఇస్తే జాతిపితకి ఇస్తారా, ఉద్యమకారులను అవమానిస్తారా అని గగ్గోలు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. కొందరు డైరెక్ట్ పేరు తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇదే ఎక్కడ పంచాయతీ అనుకుంటాం అనటంలో కొందరు అంటే కేసీఆర్ అంతే. ఇప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మీరేమంటారు? ఆయన జాతిపిత అంటున్నాడు. సరే, మరి ఆయన ఎటు జాతిపిత అయ్యాడు? స్వాతంత్ర పోరాటం నేనే చేసిన, స్వాతంత్రం నేనే తెచ్చుకున్నా, నేనే ముందలబడి నడిచిన అని చెప్పేసి ఆయనను ఆయన పేరు తగిలించుకొని మీరు రాజకీయం చెప్తారు. ఆయన మహాత్మా అని పెట్టుకోవడంలో మీకెంత అర్హత ఉన్నదో, ఇంకా ఆయన చేసిన లంగ పనులు దొంగ పనులు దేశంలో చాలా మంది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటారు. కానీ అసలు అయితే కేసీఆర్ మరి ఏం కనిపిస్తలేవు. ఉద్యమం వరకు ముఖ్యమంత్రి పక్కన పెడితే ఉద్యమం వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎట్లయితే ఆయన కీలక పాత్ర పోషించనని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని మీరు చెప్తారో గంతకంటే ₹1 వంతు తెలంగాణ వరకైతే కేసీఆర్ ఎక్కువనే చేసిందిగా. మరి నువ్వేం చేసినావు? బ్రిటిష్ వాళ్ళు లెక్క గన్ను పట్టుకొని తిరిగినావు. దేశంలో బ్రిటిష్ వాడు గన్ను పట్టుకొని దేశ ప్రజల మీదకి వచ్చినప్పుడు ఎట్లయితే జరిగిందో నువ్వు అట్లే తెలంగాణ బిడ్డల కాడికి గన్ను పట్టుకొని వచ్చావు. ఇప్పుడు ఏముందంటే బ్రిటిష్ వాడు వచ్చి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జాతిపితన ఏం చేసిందని అని చెప్పేసి అడిగినట్టే ఉంది మీ భాషలో చెప్పాలంటే. మరి నేను కూడా అడుగుతున్నే, అది నిజమైనప్పుడు ఇది నిజం కావాలి, అది అబద్ధమైతే ఇది కూడా అబద్ధం కావాలి. ఏదైతే అది సిద్ధం దేనికంటే దానికి. ఇక ఒకవేళ మీరు చెప్పేది నిజం, అది నిజం అంటే అబద్ధం అంటే రాహుల్ గాంధీ తీసేసి రాహుల్ గాంధీ పెట్టాలి. ఇప్పుడు సోనియా గాంధీ తీసి సోనియా గాంధీ పెడదాం. ఏంది మరి ఇప్పుడు అని నీకు ఓర్తలేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు, ఒకవేళ ఎవడన్నా ఈ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క త్యాగాన్ని, కేసీఆర్ యొక్క ఉద్యమాన్ని ఎవడన్నా చులకన చేసి మాట్లాడితే వాడు పనికి మాలినోడు, వానికి తెలంగాణ ఉద్యమం పైన సోయి లేని సన్నాసిగా చూస్తా, తెలంగాణ రావడం ఒక నాయకుని కానీ సంతోషపడతానా,
కేసీఆర్ త్యాగం ఈ తెలంగాణ బిడ్డలు ఎప్పటికీ మర్చిపోలేరని ఒకనాడు ఇదే పత్తిత్తు రేవంత్ రెడ్డి చెప్పిండు. టీడీపీ పార్టీలో వండుకోనే మళ్ళా ఆ వీడియోలు ఇప్పటికి కూడా ఉన్నాయి సోషల్ మీడియా. అంటే నిన్ను నువ్వే అవమానించుకున్నట్టుగా అనిపిస్తాను. నువ్వే ఆనాడు అట చెప్తివి, ఈనాడు అట చెప్తుంది. పోనీ ప్రజలు అడుగుతురు తప్పు చేసిన అంటాను, ఓకే సంతోషం. తప్పు ఏదో బయట పెట్టమంటారు, ఒక్క చిన్న ఆధారం బయట పెట్టమంటారు. ఆధారం బయట పెట్టక మీరు పొల్లు చేసుకొని మీ వద్దంటే అడుగురి మళ్ళీ తర్వాత. పోనీ నువ్వు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు అని నిర్ణయిస్తే ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కూడా తప్పు అని ఒప్పుకున్నట్టుగా కేసీఆర్తో పాటు నీ పైన కూడా విచారణ జరగాలి కదా, నిన్ను కూడా విచారించాలి కదా. ఈ రాష్ట్రంలో ఎంతమంది జర్నలిస్టులది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, ఎంతమంది ప్రతిపక్ష నాయకులది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, ఎంతమంది నీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, విషయం బయటకు రావాలి కదనే. తప్పేమీ లేదు కదా. మనం మంచోళం అయితే మంది మంచోలే, మనం దొంగలం అయితే మంది కూడా దొంగలే, ఏం తేడా లేదు దీంట్లో. సో ఇది నీ చెప్పదలుచుకున్నది. ఇక తెలంగాణ జాతిపిత అయితే నిజమైన తెలంగాణ జాతిపిత అయితే దేనికి ఆదర్శమో చెప్పాలని కేసీఆర్ పై సెటర్లు వేసినట. ఇప్పుడు అజ్ఞాని కేసీఆర్ యొక్క త్యాగాన్ని కూడా అవమానిస్తే వాడు సన్నాసి అంటే అది రేవంత్ రెడ్డి చెప్పాడు, అది ఆయనకే వర్తిస్తుంది, ఎందుకంటే అవమానిస్తుంది కదా. ఓర్వలేకపోతుండు నేను చంద్రబాబు నాయుడు చెంచాని అని ప్రజలు గ్రహిస్తున్నారు కదా, ఓర్వలేకపోతుండు. కడుపులా సల్లా కదులుతా ఉంది రోజంత. కానీ నిజంగా అదేనే, అది నువ్వు చంద్రబాబు నాయుడికి చెంచాగిరి చేసిన నిజమేనా, చంద్రబాబు నాయుడు మోచేతిని లాగిన నిజమేనా, తెలంగాణ పైన విషయం కక్కింది నిజమేనా, మళ్ళీ నువ్వే సిగ్గు లేకుండా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ త్యాగాన్ని కేసీఆర్ పోటాన్ని కీర్తించింది కూడా నిజమేనా, మళ్ళీ ఇప్పుడు నువ్వే లంగ మాటలు మాట్లాడుతావు. ఏది నమ్మాలే జనం? పుటకూల్లో లెక్క తయారవుతాను, పుటకో మాట. సో ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకాడే కథ, మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తలుపులు బద్దలు కొట్టి ఆయన్ను అరెస్ట్ చేయలేదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చాక అలా ఇప్పటి వరకు ఎవరిని ఈడ్చుకెళ్ళలేదని అన్నాడు. చేసిన తప్పుకు సిట్టు అధికారులు నోటీసులు ఇచ్చారని, అందులో తప్పే ఉందని ప్రశ్నించింది. సో చేసిన తప్పేందో చూపియమని జనం అంటారు. తప్పేం ఉందంటలేరా, మరి నీకేం నొప్పిలేస్తాను, నువ్వు అమెరికాలో వంతి వస్తే అయిపోయా, నిన్న జనాలు దేక్తలేరా తెలంగాణలో. నువ్వు వచ్చింది కూడా ఎలవడు, మీ కాంగ్రెస్ పార్టీలో స్టేటస్ కూడా పెడతాం కూడా చూడలేదు, నేను చూడలే. అయితే మనకు హైప్ పడిపోయింది జనాల హైప్ పడిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది లేదు. ఇప్పుడు మనం పోయిన దావతే ఒక దావతి, పెళ్లి పోయి సాగు డబ్బు కొడతాడు ఇప్పుడు అన్న. పోయిన ప్రోగ్రాం కాడ సంబంధం లేని విషయం టాపిక్ మాట్లాడతాడు. అది మన అన్న యొక్క ఇంటెలిజెంట్ బ్రెయిన్. సో కేసీఆర్ విచారణ పైన ఆయన కామెంట్ చేస్తాడు, జాతిపిత అంటే నొప్పిలేస్తాను అన్నకు. మరి నువ్వు ఓరికి పిత, నువ్వు చంద్రబాబు నాయుడికి జాతిపిత కావాలి లెక్క. నువ్వు మా రాధాకృష్ణ గారు మీ బలగం కమ్మ అంటే అమ్మతో సమానం మనం, తెలదా? చెప్పలేదా అన్న టీడీపీ ఆఫీస్కి పోయి? అది మన పరిస్థితి. సో ఇది రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన కక్కిన విషయం అంతవరకు కనిపిస్తుంది.